కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాము. 20వ అధ్యాయము 4వ వచనం మనమందరం కలిసి చదువుకుందామా? 20వ అధ్యాయము 4వ వచనం. నేను ఒక పేరు చెప్తాను, వారు చదవండి. చెల్లి కుమారి చదువుతుంది. సరే, చెల్లి గౌరీ సిస్టర్ చదువుతారు. చదువునాను. ఇప్పుడు రెండో గౌరీ చదువుతారు. నాన్న 20వ అధ్యాయం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును. మాట నాతో పాటు అందరూ చెప్పండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 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 శబ్దం ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, గొప్ప దేవుడు, ఆరాధనలో మాకు అనుగ్రహించిన మాటల కొరకు స్తోత్రాలు. మా రక్షణకు కారణభూతుడు, మా నీతికి ఆధారభూతుడు, మా నిరీక్షణకు ఆధారం కలుగజేసినవాడు. స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నా నీతి కాదు, నీ నీతే నాయనా. నువ్వు కార్చిన రక్తమును బట్టి నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. పాపం చేత అపరాధ చచ్చిపోయిన నాకు రక్షణ లేదు, పాతాళమే నాకు శరణ్యం. ప్రభా తండ్రి, రక్షింపకూడనట్లు నీ హస్తం కురుచు కాలేదు. అయినప్పటికీ కూడా నేను మొరపెట్టినా కూడా ఆ మొర నీ వైపుకు వెళ్ళకపోవడానికి కారణం నీ చేసిన దోషమే. ఆయన నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ ప్రియకుమారుని మా కొరకు ప్రభు బలిగా అర్పణగా అర్పించినారు. కావున కృప చేత నీతి ద్వారా నామమును బట్టి మేము రక్షించబడ్డాం. స్తోత్రాలు నాయన. ఒకరోజు మరణం మా దగ్గరికి వస్తుంది. మేము సంతోషంతో చిరునవ్వుతో ఆహ్వానిస్తాం. కారణం, నిరీక్షణకు మాకు ఆధారం ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారి దుఃఖపడకుండా నిమిత్తము మాకు దుఃఖం లేదు, సంతోషం. కారణం, మా ప్రభువారు మాకంటే ముందుగా లేచారు. రేపు ఆయన రాబోతారు, మమ్మల్ని లేపుతారు. మీతో పాటు నిత్యత్వంలో సదాకాలము ఉంటాం అనే శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించారు. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి కూడా మా కృపను అనుగ్రహించండి. గత వారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రభావం ఏ విషయాల్లో ఇంకా సరి చేసుకోవాలో ఈ వాక్యం ద్వారా సూటిగా, నేరుగా, దాటిగా, స్పష్టంగా, సరళంగా మాట్లాడాలి. కృపను అనుగ్రహించిన యేసునామమున అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి, ఆమేన్. మానవుడు కోరికల పుట్ట, ఆలోచనలకు అడ్డుబండ వేయలేనటువంటి అవధాని. సాధారణంగా మనుషులు నాకంటూ ఒక కోరిక అంటూ లేదు అని అన్నాడంటే వాడు ఖచ్చితంగా ఎవడై ఉంటాడు, అంతే తప్ప ఇంకెవరు ఉండరు. మీరు అనుకోవచ్చు, మరి దేవుడికి కూడా కోరికలు ఉన్నాయంటే దేవుడికి 7 కోరికలు ఉన్నాయి. దేవుడికి కూడా కోరికలు. ఎందుకు కోరికలు ఉంటాయి? దేవుడికి ఎందుకు కోరికలు ఉంటాయి? దేవుడికి ఎందుకు కోరికలు ఉంటాయి? అసలు కోరికలు అంటే అర్థం ఏంటి? కోరికలు లేని ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం అతడు పిచ్చివాడితో సమానం. నా దేవుడికి కూడా చాలా కోరికలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలి. అది దేవునికి ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైన కోరిక. ఒక శ్రేష్టమైన మాటలు ఈరోజు మీ ముందు తీసుకొస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి.
మనము యేసు ప్రభు నమ్ముకొక మునుపు మనకి ఇహలోక సంబంధమైన కోరికలు ఉండడం తప్పు కాదు. మరొకసారి ఈ మాట మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాను మీకోసం. లోక సంబంధమైన కోరికలు ఉండడం తప్పు కాదు, ఆశలు ఉండడం తప్పు కాదు. కానీ యేసు ప్రభువులకు వచ్చిన తర్వాత మన కోరికలు మారాలి. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఈ మాటను ఆధారం చేసుకొని చాలామంది ఎంత సెలరేగిపోతారంటే ప్రార్థనలో, దేవా నువ్వు కోరుకోమన్నావు, కోరుకుంటున్నాను, నా ఆలోచన ప్రతి ఒక్కటి కూడా నువ్వు సఫలపరుస్తావన్నావు ప్రభా, ఇగో నాకు ఈ ఆలోచనలో నాకు సఫలపరచు అని అనుకుంటాం. కానీ ఈ మాట ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి శరీర సంబంధి కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలను ఏం చేస్తాడు, ఆయన సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. ఇప్పుడు ఒక మాట, బలలోనికి చేయవేయడానికి ముందు మనమందరం కూడా యేసు ప్రభు నమ్మినాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రభు బలలో చేయవేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. భౌతిక సంబంధమైన కోరికల నుంచి ఆత్మ సంబంధమైన కోరికలుగా ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? ప్రశ్న ఈరోజు అదే. ఈరోజు దేవుడు అందరూ ఆమెన్ అన్నారు. ఎందుకు ఆమెన్ అన్నారు? దేవుడు ఏమన్నాడు? నీ కోరికను నీకు సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన యావత్తును. అయితే దేవుడు అంటున్న మాట దేని కొరకంటే భౌతిక సంబంధమైనవి కావు. అలాగని ఇంక భౌతికంగా నేను కృషించిపోవాలనే దేవుని ఉద్దేశం కాదు. మీకు ఎప్పుడు మాట గుర్తు చేస్తాను, భౌతికంగా నువ్వు బ్లెస్ అయ్యావంటే అది దీవెన, ఆత్మ సంబంధముగా నువ్వు బ్లెస్ అయ్యావంటే అది ఆశీర్వాదం. దీవెనకి ఆశీర్వాదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పనా? 7 ఉన్నాయి, అందులో కనీసం 2 చెప్తాను. మొదటిది ఏంటి తెలుసా? దీవెన క్షయమైపోయింది. గుర్తుంచుకోండి, దీవెన. భార్య దొరికిన వానికి ఏం దొరుకును? మేలు దొరుకును. భార్య దొరికిన వానికి మేకు దొరుకుద్దా? రాజుబాబు వచ్చారు. రాజా, భార్య దొరికిన వానికి మేలా మేక? మేలు. అబ్బా దేవా స్తోత్రం. ఈ మాట 10 సంవత్సరాల తర్వాత చెప్పాలా? ఇప్పుడు లాజర్ బాబుని అడుగుదాం, ఏటన్నా నువ్వు మరీ ఓపెన్గా అడిగితే చెప్తారేట అన్ని విషయాలు. నేను అడిగితే 10 కాదు 15 సంవత్సరాలు కాదు, ఎప్పుడైనా జీవితాంతం వరకు భార్య యెహోవా అనుగ్రహించు దానమట. ఏంటట? భార్య ఎప్పుడు దేవుడిచ్చిన దానం ఎప్పుడు ఆశీర్వాదం, అది ఎప్పటికీ నిలిచిపోతుంది. దేవుడు ఆశీర్వదించాడంటే అది అక్షయమైనది, అది నశించిపోదు. ఉదాహరణకి వెళ్ళి అందాం, ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నాం, దీవెన నశించిపోదా? అందుకే దాని మీద 10 సంవత్సరాల గ్యారంటీ అన్నాడు. ఏం చేయాలి? అంతేనా? వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు 10 సంవత్సరాలే, అంతకు మించి వేరే గ్యారంటీ లేదు. దీవెన అంటే నీకు కలిగింది, బాగా గమనించండి. దీవెన అంటే నీకు కలిగింది, కానీ ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఇతరుల కొరకు నువ్వు మార్చబడ్డావు. అర్థమైందా? అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదించదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణముగా మార్చబడదు. ఆశీర్వాదం అంటే అది, మన ద్వారా ఇతరులు ఆశీర్వాదంలోనికి రావాలి, అది ఆశీర్వాదం. వినాలి మాట, వింటున్నారు మాట? నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దీవించడం క్షయమైపోయింది వద్దు, మనకి అక్షయమైంది కావాలి. సరే, వర్తమానంలోకి వెళ్తున్నాం. జాగ్రత్త అన్న. ఇన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత బల్లలో చేవేస్తున్నాను ప్రతి ఆదివారం. మన కోరికలలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ కోరికలు అని చెప్పాను? భౌతిక సంబంధమైన కోరికలు కాదు, దీవెనలతో వచ్చే కోరికలు కాదు, ఆత్మ సంబంధమైన కోరికలు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి కోరుకోవడం తప్పు కాదు, ఒక వ్యక్తి ఆశపడడం తప్పు కాదు, కానీ అది ఫలించి అభివృద్ధి పొంది సఫలపరిచి సిద్ధింపజేయగల శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఇప్పుడు అడుగుదాం,
దేవా, ఒకవేళ నా ఆత్మ సంబంధమైన కోరికలు నాలో చాలా ఉన్నాయి, మరి ఆ కోరికలు అవి నెరవేర్చబడాలంటే ఏం కావాలి? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఉదాహరణకి ఇలా కనుదాం. నా పెద్ద కొడుకు ఏదో ట్యాబ్ కొనమన్నాడు. అది ఇంచుమించుగా 30,000 35,000 రూపాయలు. వాడి కోరిక అది, తప్పులేదు, పిల్లలు చదువుకుంటున్నారు, ఏ కారణం చేతని అడిగారు. ఇప్పుడు కొనివ్వడానికి నేనేమై ఉండాలా? నా దగ్గర ఏముండాలి? వాడి కోరిక సిద్ధింపజేయాలంటే నా దగ్గర మాట ఉంటే సరిపోదు. సరేలే, నాకు కొందామంటే అవుద్దేటి? అదేమైనా రెక్కలు కట్టుకున్నట్టు పక్షిలాగా వచ్చి రా అని అంటే దూరిపోద్దా? ఏముండాలి? డబ్బులు ఉండాలి. డబ్బే కదా దానికి ఆధారం. మరి ఈ ఆత్మ సంబంధమైన కోరికలకు ఆధారము తీర్చగల శక్తి మన వల్ల కాదు, దేవుడు. అవన్నీ కూడా దేవుని గ్రంథంలోనే ఉంది. ప్రభు బలలో చేవేస్తున్నాం. గత దినాలన్నీ కూడా నాకు అనేకమైన భౌతికమైన కోరికలు ఉండేవి. అది శరీర కోరికలే కావచ్చు, మనసు కోరికలే కావచ్చు, హృదయ కోరికలే కావచ్చు, ఏదో కోరికలు. కానీ దేవుడు వాటిని సిద్ధింపజేస్తాడు, కోరికల్ని యావత్తు సఫలపరుస్తాడని నేను చెప్పను. కానీ ఆత్మ సంబంధమైన కోరికలను దేవుడు ఖచ్చితంగా సిద్ధింపజేసి ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఒక వ్యక్తి కోరికలు సఫలపరచాలంటే కనీసం 3 ఉండాలి. బాగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తి యొక్క కోరికలను సఫలపరచాలి, సిద్ధింపజేయాలంటే వారి జీవితంలో 3 ఉండాలి. నా మాటలు వినాలి దయచేసి. పిల్లలు తల్లిదండ్రులను డిస్టర్బ్ చేయొద్దు. నెంబర్ 1, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన కోరికలు ఇటువంటి వ్యక్తికి ఉంటాయా అని మనం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో చెప్తారా? శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన కోరికలు కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో. పోనీ మీకు ఒక మాట చెప్తాను. ఆదికాండ గ్రంథంలో ఒక వ్యక్తి చెప్పండి అని అడిగితే మీరు ఏ పేరు చెప్తారు? అద్భుతమైన కోరికలు, నాకు తెలిసి అతనికి మించిన అద్భుతమైన ఆత్మ సంబంధమైన కోరికలు ఎవరికీ ఉండదు అనుకుంటాను బహుశా. ఆయన పేరేటంటే యాకోబు. ఎవరు? మీరు అనుకుంటారా యాకోబు ఆత్మ సంబంధమైన కోరికలు ఉన్నాయి అనుకుంటారా? యాక్చువల్గా ఏం తమ్ముడా, ఆత్మ సంబంధమైన కోరికలు ఒక మోసగాడికి ఉంటాయా? కానీ దేవుడు, మీరు ఎక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో 4 పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆదికాండం మొత్తం 50 అధ్యాయాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఈ 4 ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించలేదు, ఒక యాకోబుని తప్ప. అందుకు నేను యాకోబును ప్రేమించి తిని యాషావుని అబ్బా కొట్టాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? అబ్రహాము పిలిచిన పిలుపుకు లోబడి వచ్చేసాడు, అంతే. ప్రేమించలేదు, మాట కూడా రాయబడలేదు. నేను అబ్రహాము ప్రేమించిందని రాయబడి ఉందా? ఎక్కడ లేదు. ఇస్సాకు యుధేయుడు ప్రేమించినట్టుందా? వెతికినా దొరకదు. యేసేపు పాపాన్ని అసహించుకుని దూరంగా పారిపోయిన పరిశుద్ధుడు ప్రేమించినట్టుందా? విచిత్రం ఏంటో, ఆడు మోసగాడు, వాడిని దేవుడు ప్రేమించాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమండి దేవుడు అంటే. అందుకే యేసు ప్రభు అంటే ఒక ఆనందం నాకు. దేవుడు ఎలాంటి వాడిని ప్రేమిస్తాడంటే మోసగాళ్ళని ప్రేమిస్తాడు, వ్యభిచారులు ప్రేమిస్తాడు, నరహంతకులు ప్రేమిస్తారు, మోసగాండ్రను ప్రేమిస్తారు. ఈ ప్రపంచంలో పిలుపుకు లోబడిన వాళ్ళు ప్రేమిస్తారా లేదా? పరిశుద్ధులు ప్రేమిస్తారా లేదా? నీతిమంతులు ప్రేమిస్తారా లేదా? ఏం తమ్ముడా? కానీ మోసగాడిని ఎవడని ప్రేమిస్తారా? రే నువ్వు మోసగాడురా, నీలాంటి వాడిని ఎవడు చూడటానికి కూడా అస్సలు పెట్టుకుంటాడు. ఏమన్నా ఏమంతేనా? జీవితంలో దేవుడు మోసగాలను కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఏంటో మరే ఆయన ప్రేమ అటువంటిది. ఏమంటాడో తెలుసా? వాడు నా కుమారుడు అంటాడు. కుమారుడు అన్నాడా లేదా? యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు, మామూలు కుమారుడు కాదట, జ్యేష్ఠ కుమారుడు. రండి, నేను కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియమైన వారలారా. యాకోబు జీవితంలో 3 శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన కోరికలు మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత అద్భుతమైన కోరికలా. యాకోబు జీవితంలో
మనం చూస్తే ఒక 5 ఇళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. యాకోబు జీవితంలో 5 ఇల్లులు చూస్తాం. నా వైపు చూస్తూ వినాలి. మీరేం బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి. యాకోబు జీవితము 5 ఇల్లు గుండా వెళ్ళాడు. మొదటి ఇల్లు ఏంటో తెలుసా? తన సొంత ఇల్లు. అది ఎక్కడుంది? కనానులో ఉంది. కనానులో నుంచి ఉన్నటువంటి ఇల్లు వెంటనే యాసావును మోసం చేసి పరిగెడుతున్నాడు. ఎక్కడికి? దగ్గరికి హారాను వైపు పోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి ఎవరింటికి? లాబానింటికి వెళ్ళాలి. కానీ లాబానింటికి వెళ్ళడానికి ముందు ఒక ఇల్లు తారసపడింది. అదేంటో తెలుసా? దేవుని ఇల్లు. 28వ అధ్యాయంలో కనానులో ఉన్న ఇల్లు, బేతేలులో ఇల్లు. బేతేలు అంటే దేవుని ఇల్లు. 3వది లాబాను ఇల్లు అనుకుందాం. 4వది లాబాను తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సుక్కోతులో పాకలు వేశాడు. సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతుకు వచ్చిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 5వ ఇల్లు. తన ప్రియకుమారుడు, ఇష్టమైన కుమారుడు, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి చివర వెళ్ళిపోయాడు. ఐగుప్తు ఇల్లు. సరే, నేను ఇవన్నీ జ్ఞాపకం చేయను. కానీ తన ఇంటిలో ఉన్నప్పుడు, అనగా కనానులో ఉన్నప్పుడు ఒక 3 శ్రేష్టమైన అనుభవాలు, ఎంత ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటువంటి వారికి కూడా కోరికలు ఉంటాయా? యాకోబుని ప్రేమించడానికి కారణం అది. యాకోబు ఏం కోరుకొని ఉంటాడు? చాలా అద్భుతమైన కోరికలు. నిజంగా యాకోబు జీవితాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, దేవా ఇంత గొప్పగా యాకోబుని ప్రేమించావా? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు అటువంటి ఆత్మ సంబంధమైన కోరికలు రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే 3 విషయాలు బయటపడ్డాయి. మొదటిది ఏంటంటే, నంబర్ 1, ఎక్కడున్నాడు యాకోబు? ఎవరి దగ్గర ఉన్నాడు యాకోబు? ఎక్కడున్నాడండి? ఎవరి దగ్గర ఉన్నాడు యాకోబు? విచిత్రం చెప్తాను. యాకోబు తాను ఉన్నటువంటి స్థలంలో ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంది. బాగా గమనించాలి. ఒక వ్యక్తికి మన జీవితంలో ఆత్మ సంబంధమైన కోరికలు ఉద్భవించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంటిలో ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండడం లేదు. మీకు అర్థమైందో లేదో? భౌతికమైన కోరికలు, ఆత్మ సంబంధమైన కోరికలు మించి ఉంటున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇంటిలో ఆత్మ సంబంధమైనటువంటి సరైన వాతావరణం లేదని అర్థం. మీరు అడగొచ్చు, యాకోబుకి ఏమిటి ఆత్మ సంబంధమైన వాతావరణం ఉందని మనం అడిగితే, యాకోబు కొన్ని సంవత్సరాలు జీవించాడు. యాకోబు జీవించడానికి ముందుగా తన తల్లిదండ్రులు 2 ఉన్నారు. ఎవరు? ఇస్సాకు. ఎవరు యాకోబు తల్లిదండ్రులు? ఇస్సాకు, రెబెకా. ఇస్సాకు యొక్క తండ్రి ఎవరు? చెప్పాలి. అబ్రహాం. బాగా గమనించండి. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. యాకోబు పుట్టేసరికి అబ్రహాము బ్రతికున్నాడా లేదా? వింటున్నారు ఈ మాట? అమ్మా వినాలి. యాకోబు, నేను దేని గురించి చెప్తున్నాను? యాకోబు యొక్క కోరిక. ఏ కోరికలు అని చెప్పాను? ఆత్మ సంబంధమైన కోరికలు. ఆత్మ సంబంధమైన కోరికలు పుట్టడానికి యాకోబు జీవితంలో దోహదపడిన ప్రయోజనకరమైనటువంటి ఒకటి ఏంటంటే, వారి ఇంటిలో ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంది. ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంది. ఆ వాతావరణం ఎవరిని బట్టి అంటే చెప్పండి? వారి ఇంటి మనుషులను బట్టి. వాతావరణం దేని బట్టి ఆధారపడి ఉంటుంది? ఇంటి కుటుంబంలో ఉన్న మనుషులు బట్టి. అబ్రహాముకి తల్లిదండ్రులు ఉన్నారు, ఇస్సాకు, రెబెకా. అదేవిధంగా వారి తాతయ్య అబ్రహాము కూడా బతికాడా, చనిపోయాడా? అప్పటికి బ్రతికాడా, చనిపోయాడా? కరెక్ట్గా ఎస్ తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలీదంటే తెలీదు అని చెప్పండి. నాకు తప్పదు కదా. తెలిసే తెలీదా? బ్రతికాడా లేదో నేను వచనాలు చెప్తాను, మీరు చదివి టక్కమని బ్రతికాడా చనిపోయాడా చెప్పాలి. రైట్. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇప్పుడు రండి, ఆదికాండ గ్రంథం. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 25వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదవాలి, నేర్చుకోవాలి. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము బ్రతికిన
అక్కడ రాసుకునండి, మీకు చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలు అబ్రహాము బ్రతికాడు. ఇప్పుడు గమనించండి, 175 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహాముకి ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ఎన్ని సంవత్సరాలు పుట్టాడు ఇస్సాకు? 100 సంవత్సరాలకి అబ్రహాముకి పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. మంచిది. ఇస్సాకుకి పెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో అయింది? చూడండి, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. ఇస్సాకు పదనరాములో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరుడైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలకి పెళ్ళి అయ్యింది ఇస్సాకుకి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి పెళ్ళైన ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకి యాకోబు పుట్టాడు? తప్పదు కదా నాకు. రండి, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడుమును పట్టుకొని ఉండెను గనుక అతని యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరాలు కలిగినవాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఎన్ని సంవత్సరాలు పుట్టుంటాడు? ఓరి, మీకు క్లూ ఇచ్చినా కూడా చెప్పకపోతే ఏందిరా మీరు? అది అంటే అర్థం ఏంటి? 40 సంవత్సరాలకు పెళ్ళైతే 60 సంవత్సరాలకు యాకోబు పుట్టాడంటే అప్పుడు ఇస్సాకు యాకోబుని కనినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. బాగా గమనించండి. ఇప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం బ్రతికిన దినాలన్నీ 175లో 160 తీయండి. అప్పటికి యాకోబు పుట్టాడా లేదా? అప్పటికి అబ్రహాం ఉన్నాడా లేదా? ఇప్పుడు అది కరెక్ట్. మీకన్నీ కూడా విడమరచి రొట్టి విడిచిపెట్టి చెప్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడ అడిగినా కళ్ళు మూసుకొని ఏం చెప్పాలా? యాకోబు పుట్టేసరికి అబ్రహాము బ్రతికే ఉన్నాడు. చిన్నోడు బుల్లు బుల్లు అడుగులు వేసుకొని తాతయ్య తాతయ్య అని అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దగ్గర ఎందుకు? మీరు గమనించండి, ఒకే కుటుంబం, 2 కమల పిల్లలు. యాషావు ఏ రోజు కూడా అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్టు లేదు. యాకోబు వెళ్ళినట్టుంది, బైబిల్లో లేదు. కానీ వెళ్ళినట్టు చూపిస్తాను మీకు. ఎలా? ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండినప్పుడు యెహోవా తనకి రైట్. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాషావు వేటాడేటందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై ఒక్కరోజు కూడా యాషావు గుడారపు అనుభవము లేదు. కానీ యాకోబు మాత్రం తాతయ్య తాతయ్య మీరు ఎప్పుడు ఎందుకు గుడారం దగ్గరే ఉంటారు? ప్రతిసారి కూడా 2 అన్నదమ్ములు, ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు. కానీ యాకోబు జీవితంలో ఆత్మ సంబంధమైన కోరిక ఉద్భవింప చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాముతో దేవునికి ఉన్న సహవాసం. అబ్రహాముకి యాకోబుతో ఉన్న సహవాసం. ఇక అర్థమవుతుంది చెప్పిన మాట. ఎంతమంది మనవళ్ళు తాతయ్యతో ఉన్న సంబంధం ఉంది, ఎంతమంది కుమారులు తండ్రితో సంబంధం ఉంది. మన జీవితంలో భౌతికమైన కోరికల కంటే ఆత్మ సంబంధమైన కోరికలు రావాలంటే తాతయ్య ఆత్మ సంబంధిగా ఉండాలి. తాతయ్య నుంచి వచ్చినటువంటి కుమారులు ఇస్సాకు ఎలాగుండాలి? ఆత్మ సంబంధముగా ఉండాలి. అప్పుడే మనవాళ్ళు ఆత్మ సంబంధమైన కోరికలు ఉద్భవిస్తాయి. మన జీవితంలో
తాతయ్య ఆత్మ సంబంధంగా లేనప్పుడు భౌతికంగా ఉంటే కనీసం తండ్రినే ఉండాలి. తండ్రి కూడా లేకపోతే మనవలకి ఆత్మ సంబంధమైన కోరికలు రావు, పుట్టవు, జనించవు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఒకే ఒక అధ్యాయము వరకు చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి ఖచ్చితంగా. ఆదికాండ గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనం. ఆదికాండ గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్లైనవాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను శక్తిగల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలు. ఏ మాట? నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై. ఎందుకు ఈ మాట 17 అధ్యాయానికి వచ్చి చెప్పేటప్పటికి వచ్చింది అబ్రహాముకి అంటే, యాకోబు అడిగి ఉంటాడు ఖచ్చితంగా, తాతయ్య దేవాది దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతుండేవాడు కదా, మరి 17 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు దేవుడు నిన్ను 13 సంవత్సరాలు మాట్లాడకుండా చేశాడు? నాలో ఒక తప్పు ఉంది నాన్న. అదేంటో తెలుసా? వెనక శారా మాట విని దాసురాలైన హాగరుతో పోయినప్పుడు నీకెవరు పుట్టారో తెలుసా? ఏమవుతాడు? ఇష్మాయేలు యాకోబుకి ఏమవుతాడు? చిన్నాన్న అవుతాడు కదా. అరే అంతసేపు చూస్తాను రేటండి. అక్కడ ఇస్సాకు, ఇటు ఇష్మాయేలు కదా. ఇక్కడ దేవుడు వచ్చి అది వరకు ఎప్పుడు నాతో ప్రశాంతంగా మాట్లాడే దేవుడు మొట్టమొదటి హెచ్చరిక ఇచ్చాడు, నా సన్నిధిలో నలుచుచు నిందారహితుడిగా ఉండము. ఆత్మ సంబంధమైన కోరిక పుట్టడానికి యాకోబులో చూస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన విషయం ఏంటంటే, అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలకి దేవుడు ప్రత్యక్షమై, ఏయ్ జాగ్రత్తగా ఉండు, నా సన్నిధిలో నడిచి నిందారహితముగా ఉండము. ఆత్మ సంబంధమైన కోరిక పుట్టడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన హెచ్చరికను తీసుకున్నాడు. నీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మన కుటుంబాలలో నీకు హెచ్చరిక చేసేవాడు ఎవరు అంటే దేవుని సేవకుడు. దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరించినప్పుడు తీసుకోవాలి. నేను 100 సంవత్సరాలండి, నేను పెద్దవాడినండి, సంఘములో నాకున్నటువంటి ఆధిపత్యం వేరు అని నేను మనం అనుకోకూడదు. ఇక్కడ నిలబడి చెప్తున్న ఏ వ్యక్తి అయినా అది వ్యక్తి మాటలు కాదు, ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాటలు అని నేను గ్రహిస్తే, ఆ రోజు అబ్రహాము 100 సంవత్సరాల సమయంలో యాకోబుకి చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? నేను తప్పు చేసినప్పుడు దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. చూడండి ఆ మాట 16వ వచనం, 16వ అధ్యాయము 16వ వచనంలో, హాగరు అబ్రహాముకి ఇష్మాయేలుని కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు గలవాడైను. తర్వాత వచనం, అబ్రహాము 99 ఏడేండ్లప్పుడు యెహోవా తనకి ప్రత్యక్షమై. అంటే 99 సంవత్సరాలకును ఆ 86 సంవత్సరాల మధ్య 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? నేనేమో నీలో నుంచి, నీ గర్భవాసములో నుంచి ఒక వాగ్దాన పుత్రుని ఇస్తానని నేను వాగ్దానం చేస్తే, నువ్వేమో భౌతిక సంబంధమైన హాగరుతో పోయి ఇష్మాయేలుని కన్నావు. ప్రియమైన వర్లారా, దేవుని సేవకుడు ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనందరి జీవితాల్లో పొరపాటున భౌతిక సంబంధమైన ఆలోచనలు ఏమైనా ఉంటే దేవుడు మాట్లాడాడో, మరలా దేవుడు ఏం చేశాడో తెలిసి పిలిచిన వాడు నమ్మదగిన వాడు విడిచిపెట్టాడు. అయ్యో నా బిడ్డలే కదా అని చెప్పేసి 13 సంవత్సరాలు మాట్లాడని దేవుడు సరిగ్గా మళ్ళీ 100వ సంవత్సరానికి అబ్రహాముతో మాట్లాడి హెచ్చరించాడు. ఏంటో తెలుసా? ఒక్క మాట, అబ్రహామా నేను చెప్పిన మాట వినకుండా నువ్వు పోయావు, ఇష్మాయేలుని తీసుకొచ్చావు, జీవితాంతము నీకు వారికి ఎప్పుడు విరోధమే అన్నాడు. నీకు అర్థమైందా? యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, వారి కుటుంబంలో ఆత్మ సంబంధమైన వాతావరణం నెలకొనడానికి కారణం దేవుడు అబ్రహాము ద్వారా పొందిన హెచ్చరిక. మొదటిది, ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఏముండాలా? దేవుడు చెప్పిన మాటల్లో హెచ్చరికలు తీసుకోవాలి. నీతిమంతులు గద్దించుట, చెప్పండి, నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారము, అది నాకు ఆనంద తైల అభిషేకం అంటాడు దావీదు. నీ కొరకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవుడు చెప్పడు. ఇక్కడ నిలబడి, అన్న మీ కుటుంబ వ్యవహారాలు నాకు తెలియవు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను దేవుడిని కాదు, నామమాత్రము నరుడును పురుగును దుమ్మిని ధూళిని, దేవుడు మాటలిస్తే మీకు చెప్తాం అంతే తప్ప ఇంకొకటి కాదు.
అన్న నా కొరకే చెప్పాడు కదా అని మాత్రం అనుకోవద్దు. దేవుడు మనతో మాట్లాడాడని మనం తీసుకుందాం. హెచ్చరిక పొందుకుంటే ఆ కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు దైవికమైన కోరికలు, అప్పుడు ఆ యాకోబుకి అనిపించింది, అంటే దేవుడు మాట్లాడే దేవుడు పొరపాటు చేస్తే ఏం చేస్తాడు? హెచ్చరిక కూడా ఇస్తాడు. మొదటిది తాతయ్యని చూసాం. ఇప్పుడు తండ్రి దగ్గరికి వద్దాం. మా ఆదికాండ గ్రంథం రండి, ఒక చక్కటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 24:63 త్వర చదువుతారా? ఆదికాండ గ్రంథం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయల వెళ్ళినప్పుడు. ఆదికాండ గ్రంథం 25:20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతేలు కుమార్తె సిరియావాడైన లాబాను కుమార్తె రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను. ఇస్సాకులో 2 శ్రేష్టమైన గుణాలు. సాయంకాలం అయితే చాలు పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ధ్యానిస్తాడు. అంత మాత్రమే కాదు, వారి కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా మొట్టమొదటగా ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? ఇస్సాకే. తన భార్య గొడ్రాలు నింద మోస్తుంది, అయ్యా నాకు 40 సంవత్సరాలకి మ్యారేజ్ అయ్యింది, 20 సంవత్సరాల వరకు వారికి ఏం లేదు. మీరు అనుకోవచ్చు చాలా రోజులు మనం అనుకుంటాం ఇదే అన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు బాగా గమనించండి, నా వైపు చూడండి, నా వైపు చూడాలి. 20 సంవత్సరాల వరకు ఎటువంటి వాడు? తన తాతయ్య దేవుని పిలుపు పొందినవాడు. ఇస్సాకు ఎటువంటి వాడు? వాక్య ధ్యానం లేదా? ఉంది. ప్రార్థన లేదా? ఉంది. అయిన 20 సంవత్సరాలు వారి గర్భాన్ని ఏం చేయాలా? ఇస్సాకు యాకోబులు సనగాలి, తిట్టుకోవాలి, ఇదేమి దేవుడు అనాలి, ఎందుకు నమ్ముకున్నాం అనాలి. కానీ 20 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోయినా కూడా నా దేవుడు ఏ రోజు కూడా అన్యాయము చేయడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు ఏ రోజు అన్యాయస్తుడు కాదు. 20 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు కాదు, బాగా గమనించాలి. 100 సంవత్సరాలు తల్లి యొక్క ధర్మము కూడా నిలిచిపోయినా కూడా ఆ తల్లి గర్భములో నుంచి పిండముగా రూపొందించి ఇస్సాకు లాంటి వాగ్దాన పుత్రుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎంత గొప్ప దేవుడు! ఇది మనకు అర్థం కావాలి. దేవుడు అంటే అంత ఆత్మీయుడు ఇంటిలోనే అబ్రహాము లాంటి వాడు ఉంటే, అంత విధేయుడని ఇస్సాకు లాంటి వాడే ఉంటే, అంత విధేయురాలంటే రిబ్కా అటువంటి ఇంటిలోని 20 సంవత్సరాల గర్భం మూయబడిందంటే నేను ఆ జీవితాలు, నేను ఆ పరిస్థితి. ప్రియ సహోదరుడా సహోదరి, 3 విషయాలు యాకోబు జీవితంలో ఆత్మ సంబంధమైన కోరిక పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? తన తాతయ్య జీవితము ప్రభావితం చేయబడింది, తన తండ్రి జీవితం ప్రభావితం చేయబడింది. 3వ మాట చెప్తాను, బాగా గమనించండి. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. మొదటివాడు 23వ వచనం, 22వ వచనం. ఆమె గర్భములు అనగా రెబెకా గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు నేను ఏమైంది ఇక్కడ ఏం గమనించాం మనం? తన తల్లి కూడా చెప్పండి, అబ్రహాము హెచ్చరికని పొందుకున్నాడు, తన తండ్రి ఏమో ధ్యానింప ప్రార్థన చేసేవాడు. అంతకు మించి ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు గర్భాన్ని తెరిచాడు, రెబెకమ్మ ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏంటో దేవుడు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు ఇక్కడ ఏం బయలుపరిచాడు? ఒక జనము కంటే ఒక జనపదము బలిష్ఠుడై ఉండెను, పెద్దవాడు చిన్నవానికి ఆది పట్టుకుందండి. రెబెకమ్మ ఆది పట్టుకుంది, పెద్దోడు చిన్నోడికి ఎలా దాసుడు అవుతాడు? వినరు ఈ మాట? పెద్దవాడట చిన్నోడికి దాసుడట. మీరు గమనించండి, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, నేనున్నాను, నేను వాడికి దాసుడినా? చెప్పండి. దేవుని చిత్తం ఎప్పుడు అది కూడదు.
ఒకవేళ అలాగే అనుకుంటే నా తమ్ముడే మొదట నా తల్లి గర్భంలో నుంచి బయటికి దేవుడు తీస్తాడు నన్ను. విచిత్రం ఏంటో తెలుసా, ఇద్దరు అరే చెప్పండి, ఒక్కసారి గర్భంలో పడ్డారు, ఇద్దరు ఒక్కసారి రావాలనుకుంటాడు. ఈడున్నాడు చిన్నోడు ఏం చేశాడు, మడిమిని పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడండి, కాలు పట్టుకోలేదు, ఎక్కడ మడిమిని పట్టుకొని కిందకి లాగాలనుకుంటున్నాడు. ఆ కడుపులో ఉన్నప్పుడే ఆడు పెద్ద, చెప్పండి, ఆడు పెద్ద డాన్. వాడు లాగాలని చూస్తాడు అన్నదమ్ముడిని, అన్నయ్యని. ఎందుకో తెలుసా, నేను వెళ్ళాలి, మొదట వెళ్ళాలి. దేవుడు ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఇలాగ నెరవేర్చబడుతుంది. మీకు తెలుసో లేదో, మనం పిల్లలకు అంటాం కానీ వారిని ఎలా పెంచాలో మనకు తెలియనప్పుడు, సంసోను పుట్టాడు. పుట్టినప్పుడు ఆ తల్లి ఏం చేసింది, అయ్యా నాకు గర్భాన్ని తెరిచావు గొడ్రాలని, మరి ఈ బిడ్డని ఎలా పెంచాలో నాకు చెప్పంటే దేవుడు ఎలా పెంచాలో చెప్పాడా లేదా? ద్రాక్షరసం తాకూడదు, మంగళగత్తి వేయకూడదు, చెప్పాడా లేదా? ఎంత అద్భుతం అండి. మన బిడ్డల్ని మనం పెంచలేకపోవడం కారణం ఏంటో తెలుసా, దేవుని దగ్గర నుంచి మనము పొందుకోలేకపోవడం. ఇప్పుడు దేవుడు వచ్చి స్వయంగా మాట్లాడు, దేవుని వాక్యం సేవకుల ద్వారా మాట్లాడదు. అందుకే బర్త్డే మీటింగ్స్ పెట్టాలి. ఎన్నాళ్ళు నాకు ఒక ఆలోచన ఉండేది, ఎందుకు ఈ మీటింగ్స్ అనుకునేటి వాళ్ళని. కానీ కాదు, ప్రతి బర్త్డే మీటింగ్ పెట్టాలి, ప్రతి వివాహ వెడ్డింగ్ యానివర్సరీ పెట్టాలి, ప్రతిదీ పెట్టాలి. ఎందుకో తెలుసా, ఆ రోజు ఆ మాటల ద్వారా నీవు మిస్ అయిన మాటలను దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఒక మాట అడుగుదాం, యాకోబా, ఆత్మ సంబంధమైన కోరిక ఏంటి నీకు? ఆత్మ సంబంధమైన కోరికని ప్రభావితం చేసేటువంటి వారు ఒకరు ఉండాలి. అదే దైవికమైన వాతావరణం, అది వారి కుటుంబ సభ్యులు. ఈరోజు ఒక మాట, నీలో పనిచేస్తుంది భౌతికమైన కోరికల, ఆత్మ సంబంధమైన కోరికల? నీలో, నాలో, మనలో, మన బిడ్డలలో ఆత్మ సంబంధమైన కోరికలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొదటిది మనమే. తల్లిదండ్రులుగా మనకేముండాలో తెలుసా? దేవుని దగ్గర హెచ్చరిక ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి, వాక్యం ధ్యానించే అనుభవం ఉండాలి, దేవుని చిత్తము తెలుసుకునే రెబ్బకమ్మలాగా ఉండాలి. తల్లిదండ్రులారా, మన బిడ్డల విషయంలో నీవు నేను చేయవలసినవివే. హెచ్చరిక ఎక్కడ అంటే, నా సన్నిధిలో నడుచుచూ అంటాడు. అనగా ఏంటంటే, దేవుని మందిరము అలవాటు ఉంది అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబు, క్షమించండి, రెబ్బకమ్మకి. వీరి జీవితాలు ఎంతగానో ప్రభావితం చేశాయి. మొదటిది, యాకోబు జీవితము ఆత్మ సంబంధమైన కోరికల విషయంలో వెంపర్లాడడానికి కారణం ఏంటంటే, వారి కుటుంబ సభ్యులైన అబ్రహాము, ఇస్సాకు, రెబెకా, తల్లిదండ్రులు మరియు వారి తాతయ్య. ఒక మాట మీకు ఇలా జ్ఞాపకం చేయనా, యాకోబు జీవితంలో ఆత్మ సంబంధమైన కోరిక ప్రబలడానికి కారణం ఆత్మ సంబంధమైన వాతావరణం మొదటిది. రెండవ మాట చూస్తాం, ఏంటి యాకోబు జీవితంలో అంత ఆత్మ సంబంధమైన కోరికలు రావడానికి కారణం ఏంటో తెలుసా? రెండోది, ఆత్మ సంబంధమైన వివేకం. మొదటిది ఏంటి? ఆత్మ సంబంధమైన వాతావరణం. రెండోది ఆత్మ సంబంధమైన వివేకం. జ్ఞానం కాదు, ఏంటట? వివేకం. ఎందుకు వివేకం అన్నానో మీకు చెప్తాను. ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించేది వివేకం. మీకు అర్థమైందా? జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ వివేకం అందరికీ ఉండదు. మీకు అర్థమైందని చెప్పిన మాట. జ్ఞానము సొలొమోనుకి కుంపాలుగా ఉంది, టన్నుల కొద్ది ఉంది, కేజీల కొద్ది ఉంది జ్ఞానం. ఎవరికి? సొలొమోనుకి. కానీ ఏం లేదు. అందుకే వివేకం లేకపోవడం వల్లే ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు? 1000 మందిని. జాన్, బాగా గమనించండి. ఏంటి వివేకం? దేని కొరకు? ఆత్మ సంబంధమైన కోరిక ఏంటి? ఆత్మ సంబంధమైన కోరిక ఉద్భవింపజే ప్రభావం, ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి కారణం వారి కుటుంబ సభ్యులైతే, ఆత్మ సంబంధమైన వివేకం ఏం జ్ఞాపకం చేసింది తెలుసా? సాధారణంగా యాషావు, యాకోబు ఇద్దరు కూడా ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలలాగా ఉండేవారు. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య ఎప్పుడు కూడా పొలం వెంటే ఉండేవాడు, యాకోబు ఎప్పుడు కూడా గుడారంలోనే ఉండేవాడు. మీకు అర్థం చేస్తున్నాను, చాలా జాగ్రత్త ఆలకించాలి. ఎక్కడ వివేకం ఉపయోగించాడో తెలుసా? యాకోబు యాసవ్ యొక్క మడిమ పట్టుకుని బయటికి రావాలనుకున్నప్పుడు రాలేకపోయాడు. అయ్యో, మిస్ అయ్యింది. ఏంటన్నాడు? నేను మిస్ అయ్యాను, ఈ మిస్ని నేను ఇంకేం కూడదా
పర్మనెంట్ అవ్వకూడదు, అది టెంపరీగా చేయాలనుకున్నాడు. ఎదుగుతూ 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 వచ్చాడు. టైం వచ్చింది. ఒక రోజు బాగా గమనించండి, ఇస్సావుకి ఒక కోరిక పుట్టింది. మనందరికీ తెలుసు, నేను చనిపోతున్నాను, వేటాడి చక్కగా ఒక మేకపిల్ల మాంసం తీసుకొని నేను తిని నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట తల్లి విన్నది. చిన్న బిడ్డలు ఎప్పుడూ తల్లి చేరువే, పెద్ద బిడ్డలు ఎప్పుడు కూడా తండ్రి చేరువ. ఎంత డిఫరెన్సో తెలీదు. మీరు అనుకోవచ్చు, రెబెక్కమ్మ చాలామంది ఇలాగే బోధిస్తారు. మరి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ రెబెక్కమ్మ ఎంత తెలివైనదో చూడండి. అన్నదమ్ముడు పెద్ద కొడుకుని పక్కన పెట్టి చెప్పండి, చిన్న కుమారుడికి సాయం చేసింది అంటుంది. కానీ కాదు, గర్భములో ఇద్దరు జనములు పోట్లాడుకుంటే అయ్యా చనిపోతారయ్యా, దీని విషయం నేను ఏం చేయాలంటే దేవుడే స్పష్టంగా చిత్తాన్ని బయలుపరిచాడు. పెద్దవాడు చిన్నవాడికి అది ఎక్కడవుతాడు, ఎలాగవుతాడు? మరి ఛాన్స్ ఒకే ఒక విషయంలో ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలంటే ఒకే ఒక కారణం, జ్యేష్ఠత్వం. అక్కడ పట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? యుక్త వయసు వచ్చినప్పుడు యాకోబు చూడండి ఎంత వివేకము కలిగి ఉన్నాడో. ఎక్కడున్నాడు? యాషావు ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు. పొలములో నుంచి వచ్చి ఏం చేశాడు? నేను చూడండి 25వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. చక్కటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా విడిచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. రండి 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండును గనుక అతనిని ప్రేమించెను. ఎవరెవరిని ప్రేమించారు? రెబెక్కా చిన్న కొడుకుని ప్రేమించింది. అమ్మా తల్లులారా వినండి, మనకే ఈ మాటలన్నీ కూడా. తల్లులందరూ కూడా చిన్నోడిని ప్రేమిస్తుంది. ఇప్పుడు కుమారి చెల్లిని అడిగితే ఏం చెప్తాం? తేజ ఎక్కువ ఇష్టమా, రక్షణ ఎక్కువ ఇష్టం అంటే, అన్న ఇద్దరు నిజమే, ఇద్దరు ఒకటే, వేరు కాదు. కానీ ఇక్కడ వ్యవహారం ఏంటంటే దేవుని చిత్తం కలిగింది. ఎవరు? రెబెక్కా. దేవుని చిత్తం ఎప్పుడు కూడా నిరుపయోగం కాదు. దానికోసం దేవుడు రెబెక్కాను వాడాడు. తల్లి ఎంత వివేకమో, ఆ వివేకం ఎవరికి వచ్చిందో తెలుసా? యాకోబులకు వచ్చింది. ఈడెప్పుడు దేశం వెంబడి పోవడమే. ఎవడో? యాసావు. ఎప్పుడు చూద్దాము? వింటి నార పట్టుకొని లేడి పిల్లకేద్దాం, గొర్రె పిల్లకేద్దాం, దీనికేద్దాం, మాంసము తిన్నామా, ఇదే జీవితం. కానీ మనోడు మాత్రం అలాగ వెయిట్ చేస్తున్నాడు. టైం రానే వచ్చింది. చూడండి ఆ మాట, ఇక్కడ రాయబడిన మాట 29. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా, బాగా గమనించండి, పిల్లలకి వంట నేర్పించండి. ఎవరు వండుతున్నారు? తల్లి వండుతుందా, యాకోబు వండుతున్నాడా? యాకోబు స్పెషలిస్ట్ అండి, మంచి కుక్కు, మామూలు విషయం కాదు. కలగోర వంటకం వండుతుండగా యాసావు అలిసిన వాడే పొలములో నుండి వచ్చి, చాలు అమ్మా వినండి ఈ మాట, చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చాడు యాసావు? పొలం అంటే ఏంటి? మత్తయి సువార్త 28:13 చదవండి. మత్తయి సువార్త 13:28లో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. పొలంలో నుండి యాసావు వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? మత్తయి సువార్తేనా? 13వ అధ్యాయం 38వ వచనమేనా? పొలము, చాలు. ఏంటండి? యాసావు పొలంలో నుంచి వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? లోకములో నుంచి వచ్చేవాడికి 3 దరిద్రపు గుణాలు వస్తాయి. నీ కుమారుడు, నా కుమారుడు, ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారు, నీ కుమారుడు లోకంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా 3 చాలా జాగ్రత్త వెంటబడతాయి. చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, వండుకొనుచుండగా యాసావు అలిసిన వాడై పొలంలో నుండి వచ్చి ఏమన్నాడు? నేను అలిసిపోయినాను. లోకంలో నీ బిడ్డలు తిరుగుతుంటే, మన బిడ్డలు తిరుగుతుంటే వాడు ఖచ్చితంగా అలిసిపోతాడు ఒక రోజు. ఎవడు అలిసిపోతాడో తెలుసా? ఎవడు అలిసిపోతాడు? చదువునా, నడిచిన వాడు తక్కువ, పరిగెత్తున్నాడు ఇంకా వాడి జీవితంలో ఎందుకు బ్రతుకు అనిపిస్తుంది. అది అలిసిపోవడం అంటే. నీ బిడ్డలు అలాగ ఉన్నారేమో, జాగ్రత్త. లోకములో ఉన్నప్పుడు అలిసిపోతారు వాళ్ళు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఎంత చక్కటి మాట. పొలములో ఉన్నవాడు అలిసిపోవడం మాత్రమే కాదు, 32వ వచనం.
ఏశావు రెండోది ఏంటి? అమ్మో, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు అలా అనిపించింది. ఒకప్పుడు జీవితం ఇది కూడా నాదే. ఏమనిపించింది తెలుసా? నేను లోకంలో ఉన్నప్పుడు నేను అలసిపోయిన ప్రియమైన వారలారా, ఏంటి జీవితం అనిపించింది. ఎప్పుడు ఈ జీవితం, నాకు ఏంటి జీవితం అనుకున్నాడికి ఒక రకమైన తీర్మానం వస్తుంది. ఏంటో తెలుసా? చచ్చిపోతే బాగుంది, ఏం బ్రతుకు అనిపిస్తుందో లేదా? మీరు గమనించండి, మీరు ట్రై చేయండి కావాలంటే మీరు. అలాగే లోకంలోకి వెళ్ళిపోయారు కాక. రెండోది చనిపోతాం అంట. మూడోది ఏంటో తెలుసా? చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి 25వ అధ్యాయం 33వ వచనం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను, అతడు యాకోబుతో ప్రమాణము చేసి. చాలు. మూడోది, నేను చనిపోతున్నాను, నాకు ఇవన్నీ ఎందుకురా, తీసుకో. ఆడే అంత తెలివినోడు తెలుసా? తమ్ముడు చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముళ్ళతో. నువ్వు ప్రమాణము ఆడేడు తెలుసా? బ్లాక్ అండ్ వైట్ పేపర్ మీద రాస్తే నేను నమ్ముతానంటాడు ఆడు. తీసుకోరంటే అన్న అచ్చచ్చచ్చచ్చే, నువ్వు మళ్ళీ కడుపు నిండిన తర్వాత నేను ఎప్పుడు అమ్మాను అంటాడు. ఆడు ఎంత తెలివైనడు. అందుకే వివేకం. ఏ వివేకం తెలుసా? ఇది ఆత్మ సంబంధమైన వివేకం. మీరు బాగా గమనించండి. ఏశావు పొలంలో ఉన్నాడు, మన బిడ్డలు పొలం అనేటువంటి లోకంలో ఉన్నప్పుడు వాడికి 3 రకాలైనటువంటి వ్యవహారాలు వస్తాయి. మొదటిది, అలిసిపోతాడు ఆడు జీవితంలో. రెండోది, చావడానికి కూడా సిద్ధ పెట్టుకుంటాడు. మూడోది, ఏది అడిగినా ఇచ్చేస్తాడు. నా శరీరం అది కాదు, పోతే పోనీ అంటాడు. ప్రియమైన వారలారా, ఈ 3 దేవునికి కావాల్సింది. నువ్వు దేవుడు అలిసిపోకూడదు, రెండోది చావకూడదు, వినాలి, మూడోది ప్రమాణము చెప్పండి, తొందరలో ప్రమాణము చేయకూడదు. బాగా గమనించారా? విన్నారు ఈ మాట? తొందరలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ప్రమాణాలు చేయొద్దు. అక్క చెల్లెలతోని, అన్నదమ్ములతోని, భర్తలతోని. భార్య, నువ్వంటే నాకు తిరుగులేదు, ప్రాణము నీ మీద ఒట్టు అంటాడు. మరుసటి సాయంత్రం మందు కొట్టి వచ్చేది ఇంటికి. నమ్మొద్దు, అలా ఎప్పుడు చేయడానికి లేదు. అల్లిసిపోయినాడు పొలములో అనేటువంటి లోకములు ఉన్నవాడు చేసేవి 3. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాడు అలిసిపోడు, వాడి బ్రతుకు మీద ఆశ ఉంటుంది. మూడోది ఏంటో తెలుసా? వాడు ప్రమాణాలు చేయడు, ఉత్తికే దేనికోసమో ప్రమాణాలు చేయడు. వాడు గుడారంలో ఉండేవాడు. గుడారంలో ఉన్నాడు ఏం చేస్తాడు? అలాగ ఉంటాడా లేదా? వాడు అలిసిపోతాడు. విచిత్రం చెప్పనా? ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వాడు ఎందుకన్నానంటే 3 విషయాలు మనకు అక్కడ కనబడతాయి. నా మాట వినాలి. చూడండి, 3 మాటలు ఎంత వివేకంగా మాట్లాడారు చూడండి. 31వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు అడగగా, అనగా యాశావు నేను చావబోచున్నాను. నంబర్ 1, ఎంత వివేకం తెలుసా? వివేకం అని ఎందుకన్నా తెలుసా? ఏ టైములో ఏ మాట ఏది ఇచ్చి అడగడమే వివేకం. వీడు ఆలోచన ఎప్పుడు? నా తల్లి గర్భంలో మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వడానికి లేదో, ఎలాగైనా జ్యేష్ఠుడు నేను కావాలంతే. జ్యేష్ఠుడు కావాలనే ఉద్దేశము దేవునిదా వాళ్ళ అమ్మదా? దేవుడిది. దేవుడు చిన్న బిడ్డ తన తమ్ముడు జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు. ఏమయ్యాడో తెలుసా? నేను చావబోతున్నాను రా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం ఏమన్నాడు? అప్పుడు అడిగాడు, నాకు నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు ఇమ్మంటే. నేను చచ్చిపోతున్నాను కదా, నేను అలిసిపోయాను కదా, నీకేది ప్రమాణం చేయమంటే చేస్తాను అని. నీకేది కావాలి చెప్పు. కలగూర వంటకాన్ని ఏం చేశాడు? ఎర్రగా కనబడుతుంది, మటన్లాగా అనిపించిందేమో. చిక్కుడికే కూర అండి అది. మీరు అనుకోవచ్చు, నేను అనుకుంటాను ఒక ఏట మాసంకి ఇచ్చాడో తలకే మాసంకి ఇచ్చాడో బిర్యానీకి ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది. ఏ మాట ఇది? దేనికండి? చిక్కుడికాయ తీసుకొచ్చింది. ఈ బాధ అంతా కూడా ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మిస్తాడు. ప్రమాణం అంటే మామూలు కాదు. యూదులలో ప్రమాణం అంటే నిలబడిపోతారు. మామూలు ప్రాణం పోయిన ప్రమాణం నుంచి బయటికి రాకరు. ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన వివేకము, జాగ్రత్త. ఇక్కడ యాకోబు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట. అన్నయ్య, నీకు ఏదైనా ఇచ్చేస్తాను కానీ నాకు మాత్రం జ్యేష్ఠత్వ హక్కును. ఇక్కడ దేవుడు ఎందుకు బాధపడ్డాడంటే యాసా విషయంలో. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక చూస్తాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక మనకి తెలిసిన మాట. చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12:16 చదువుతారా? హెబ్రీయులు రాసిన పత్రిక 12:16.
ఒక పూటి కూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకొనిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం అంటే ఏది? ఇక్కడ జ్యేష్ఠత్వం పొందగోరి కన్నీళ్ళు విడిచాడు, దానికోసం శ్రద్ధతో వెతికాడు, ఎంత దారుణము తెలుసా? ఎంత దారుణము తెలుసా? ఏంటి దేవుని ఉద్దేశం తెలుసా? జ్యేష్ఠత్వానికి దేవుడు ఎందుకంత ఇది ఇచ్చాడో తెలుసా? అసలు ఎంత ప్రణాళికో తెలీదు దేవునికి. కొంతమంది అనుకుంటాం, అరే వీడెందుకురా పనికిరాడురా, వీడెందుకురా మోసగాడరా, వీడు దొంగరా, వీడందరూ తిడతారా, వీడు దేనికి కనీసం ఆడి తల మీద 5 పైసలు పెట్టినాడు ఎవరు కూడా. అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు తృణీకరించొద్దు, మీ బిడ్డలను తృణీకరించొద్దు, నువ్వెందుకు పనికిరావు అనొద్దు. కొన్నిసార్లు అనిపిస్తుంది వారు పెట్టినటువంటి హింసకి నిజంగా హృదయం ఏమైపోద్దంటే వికలమైపోయి, ఎందుకురా నా కడుపును పుట్టావు అన్నంత స్టేజ్కి తీసుకెళ్తాడు. కానీ విచిత్రం ఏంటో, ఆయనంత శాంతమైతే మనకి లేదు. మనమైతే శాపం, మనమైతే తిట్టులు దండకాన్ని పోసేస్తాం. ఎందుకురా నువ్వు నన్ను పుట్టిన, నాకు ఎందుకు ఇలాంటి దేవుడిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులరా, ఏ జనమనైతే దేవుడు నీ గర్భంలో ఉద్భవించాడో ఆ కుమారుడు ద్వారా చెల్లి తమ్ముడా, దేవుని సేవకుడిగా దేవుని మాటని బట్టి నేను ప్రకటిస్తున్నమాట, ఏ కుమారుడైతే తృణీకారము నొందాడో ఆ తృణీకారము నొందినటువంటి నీ కుమారుని ద్వారా దేవుడు నీ కుటుంబమునకు ఆశీర్వాదము తీసుకొని వచ్చునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. మనమందరూ కూడా నా పెద్ద కుమారుడు అండి, ఆడికి బాణాలేయడం వచ్చాను, కొడితే మళ్ళీ వీడికేటి రాదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు, ఆడికేటి రాదు, చదువు రాదు, పని రాదు, ఏది రాదు. ఏమేనంటే తండ్రి మీద తిరగబడటం వచ్చు, మాట్లాడడం వచ్చు, తిట్టడం వచ్చు, తృణీకరించడం వచ్చు, విసర్జించడం వచ్చు, వెళ్ళిపోవడం వచ్చు. మాట్లాడితే దెబ్బలాడతాడు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే ఉండనంటాడు, లేకపోతే చచ్చిపోతానంటాడు. దేవుని యొక్క ప్రణాళికలు మనం ఫైండ్ అవుట్ చేయలేం. అందుకే బిడ్డల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులు ఉన్నంత వరకు బిడ్డలకి ఏం కాదర్రా. మీ ప్రార్థనే వారికి ప్రాకారపు కోటగా, రక్తపు కోటగా, రక్షణ కోటగా, అగ్ని ప్రాకారంగా దేవుడు ఉంచేస్తాడు. తల్లిదండ్రులకి దేవుడిచ్చిన గొప్ప శ్రేష్టం. ఇక్కడ యాషావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమని జాగ్రత్తగా ఎందుకు చూసుకోమన్నాడో తెలుసా? ఆ జ్యేష్ఠత్వం గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయము చూడండి, 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగ్గునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు అందరు సహోదరులు ఏమవ్వాలా? జ్యేష్ఠుడు అంటే దేవుడికి అంత ఇష్టం, అందుకే జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ఎందుకు అంత ఇష్టం తెలుసా? ఎందుకు అంత ఇష్టం తెలుసా? ఎందుకంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండ గ్రంథం 49:3. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే. వినండి ఈ మాట. అమ్మా, పెద్ద కుమారుడు ఎప్పుడైనా తండ్రి యొక్క ప్రథమ ఫలం, ప్రథమ భాగం, తండ్రి యొక్క బలం. ఎంత శ్రేష్టమైన మాట తెలుసా? నా పెద్ద కుమారుడు నా బలం, జ్యేష్ఠుడు, ప్రథమ ఫలం. దేవుడి ప్రథమ ఫలమైన మాట మళ్ళీ ఎక్కడ ఉపయోగిస్తాడో తెలుసా? చూడండి, చాలా చక్కటి మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి, జ్యేష్ఠుడు, ప్రథమ ఫలం అనే 2 మాటలు ఎక్కడ ఉపయోగించబడ్డాడంటే, నా కుమారుడు అందరిలో కన్నా జ్యేష్ఠుడు ఎప్పుడవుతాడు? యాకోబు నుంచి దేవుడు రావాలా.
యాకోబు నుంచి దేవుడు రావాలంటే జ్యేష్ఠత్వకు ఎవరు తవ్వాలి? యాకోబు తవ్వాలి. యాకోబుది జ్యేష్ఠత్వకు హక్కు రావాలంటే ఖచ్చితంగా యాషావు దాన్ని ఏమవ్వాలా? నాకెందుకులే అనాలి. నాకెందుకులే అన్న మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? అలిసిపోయినప్పుడు, చావ సిద్ధంగా ఉన్న అక్కడ తీసుకొస్తాడు దేవుడు. విన్నారు ఈ మాట? నాకెందుకులే అన్నాడు. రెండో మాట చూడండి, ఆదికాండ గ్రంథం. త్వరగా ముగిస్తాను ఎందుకంటే ఇంకా సమయం లేదు. 25వ అధ్యాయం. నాకెందుకులే అన్నాడు. 33వ వచనం. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును. రెండోది ఏం చేశాడు? నాకెందుకులే అన్నాడు. రెండోది అమ్మేశాడండి. మామూలు విషయం కదా మాట, ఫ్రీగా ఇచ్చడం లేదు, అమ్మేశాడు. మూడో మాట 34 ఆఖరిది. అట్లు యాషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. దేవుడికి వచ్చిందండి కోపం. ఒరే, ఏం ఛాన్స్ ఇవ్వాలనుకున్నాను తెలుసా? నీ నుంచి నేను ప్రపంచానికి లోకరక్షకుడుగా, జ్యేష్ఠుడుగా ఉండాలనుకున్నాను. కానీ నువ్వేం చేసావు తెలుసా? నాకెందుకులే అన్నావు. చెప్పండి. అమ్మేశాడు, తృణీకరించాడు. ప్రియ సహోదరుడు, అక్కడ కూర్చున్న నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వివేకం అంటే అర్థమేటో తెలుసా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కడుపు ఆకలేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎట్టి పరిస్థితుల్లో నాకెందుకులే అమ్మేయడం, తృణీకరించడం చేయొద్దు. చేస్తారు. అంత్య దినాల్లో ఉన్నారు చాలామంది. రేపొద్దున నాకు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నాకు వచ్చే రాయితీలన్నీ పోయాయి, నాకొద్దు అనేటువంటి వారు రారా? ఎవరెవరు తెలుసా? వీరు పొలంలో నుండి వచ్చిన వారు, లోకములో ఉన్నటువంటి వారు, లోకము సంబంధులు, ప్రకృతి సంబంధులు, భౌతిక సంబంధులు. వీరు యేసు ప్రభు నమ్ముతారు. అవసరం వచ్చేటప్పటికి జ్యేష్ఠత్వమునకు ఆధారమైనటువంటి యేసు ప్రభు వారిని తృణీకరిస్తాడు, ఆఖరికి అమ్మేస్తారు. హే, నాకెందుకులే యేసు ప్రభు అంటారు. ఆత్మ సంబంధమైన వివేకం లేకుండా ప్రవర్తించొద్దు మనం. ఆ బ్రదర్ లేపండి. ఎంత గంభీరంగా చెప్తున్నా కూడా నాకు అదేటో అర్థం కాదు. నైట్ డ్యూటీలు చేసుకున్న దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కల్లా అలర్ట్ అయిపోవాలా? రాత్రి అంతా పడుకుంటా మళ్ళీ మందిరం ఎంత సౌండ్ పెట్టి చెప్తున్నా కూడా మరి ఆ దురాత్మ ఎక్కడి నుంచి వస్తుందో నాకు గొప్ప విచిత్రమేంటి అది. నాకు ఈ రోజుకి అర్థం కాదు. సినిమాలకి వెళ్ళినాడు పడుకోడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినాడు పడుకోడు, ఆఖరికి సావుకి వెళ్ళినా పడుకోడాడు. మీరు ఎప్పుడైనా గమనించారు? ఎప్పుడైనా చావుకి వెళ్ళినప్పుడు ఎవడైనా పడుకోవడం చూసారేటి? ఆడకాల కళ్ళు తెరుచుకునే ఉంటాడు అలాగా. ఎందుకు చెప్పండి? ఆడిపోయి వాడిది. పెళ్ళికెళ్ళి పడుకోరు. ఎందుకు చెప్పండి? తింటున్నప్పుడు ఎవడైనా ఆడికి రావాల్సినటువంటి మటన్ పొరపాటు కళ్ళు మూసి గిడిది లేపేస్తాడు. అంటే కొన్ని ఉంటాయి కొన్ని విషయాలు. దేవుని మందిరంలో పడుకోకూడదు ప్రియమైనవారులారా. ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన వివేకం అనుగ్రహించినాడు. ఆత్మ సంబంధమైన కోరికలు ఎవరి జీవితంలో ఉద్భవిస్తాయంటే, మొదటిది ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ పరిస్థితి రాని ప్రభువా నేను తృణీకరించినాయా. ఎందుకో తెలుసా? తృణీకారం పొందినటువంటి నేను, నా కొరకు నువ్వు సిలువలో అతడు తృణీకరింపబడే అబడేను చింతారంపబడే విసర్జింపబడేను. అయిపోయింది ఒక్క పాట. అందుకే మా నాన్నగారు ఎప్పుడు అంటాడు, నిండారు. ఆయన మాట ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుందండి నాకు. చూసి కానీ చూడకంటూ ఒక్క శరణం రాకపోయా. నేను అంటాను, ఎందుకంటే మీరు అలాగంటారంటే, నిజంగా రాదు, నువ్వు కావాలి టెస్ట్ చేసి చూడంటాడు ఆయన. నేను టెస్ట్ చేసేటప్పటికి అందరూ ఫెయిల్ అయిపోతారు. తర్వాత మన వ్యసనముల దుఃఖాక్రాంతుడాయే మన వ్యసనము భరించే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే
సత్యుండు సజీవుడాయే. చాలు. నీ కొరకు తృణీకరింపబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన్ను తృణీకరిస్తామా? మనం తృణీకరించామేమో. ఏ సందర్భాల్లో మనం తృణీకరించామో జ్ఞాపకం చేసుకుందాం. అమ్మేవద్దు. అమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రభువు నిన్ను నన్ను తన విలువైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆ రక్తాన్ని ఏం చేయాలా? పాదములతో త్రొక్కొద్దు. అంత క్రైము. వారి ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది, అది తీరక అంత ధనమునిచ్చి కొనుక్కున్న ప్రభువుని దయచేసి దేని కొరకు అమ్మేవద్దు ప్రియమైన వారలారా. మూడవది, నాకెందుకులే అనద్దు. దేవుడు 750 కోట్ల మంది జనాభా ఉంటే దేవుడికి నీవు కావాల్సి వచ్చింది. దేవుడికి నీవు కావాల్సి వచ్చింది. దేవుడు నీ పేరు పెట్టి నిన్ను పోలు తీసుకొని నీవు కావాల్సి వచ్చింది. నా కుమార్తె అంటూ నిన్ను పిలుచుకున్నాడు. ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు ప్రభు వారిని వద్దు అనరు, తృణీకరించడు, వాళ్ళు అమ్మవేయరు, నాకెందుకులే అనరు. అది ఆత్మ సంబంధమైన వివేకం అంటే. ఏదైనా కానీ దేవుడు నాకు ఇచ్చాడండి సమస్తము, సంతోషించాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? లేకుండా చేశాడు. యోబు అంటాడు ఒకటే మాట, నా తల్లి గర్భంలో నేను ఎలా వచ్చాను? దిగంబర. నేను దిగంబరగా ఇచ్చేవాడు ఆయన, తీసుకుపోయినాను. దేనికి మన చింత వచ్చేది? ఈరోజు నా కుటుంబంలో మన బిడ్డల విషయంలో మనం చాలా వివేకం కలిగి బ్రతకాలి. మనమందరం కూడా ప్రభు విషయంలో వివేకం కలిగి బ్రతుకుటకు కృప అనుగ్రహించునుగాక. ఆఖరిది లాస్ట్ ఫైనల్ చెప్పి 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం రండి. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాషావు వేటాడుటి యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది, ఆత్మ సంబంధమైన కోరికలు రావడానికి గల కారణము మొదటిది ఏంటంటే ఆ కుటుంబంలో ఆత్మ సంబంధమైన వాతావరణం. అది తల్లిదండ్రులను బట్టి, బంధువులను బట్టి, అక్క చెల్లెలు బట్టి, అన్నదమ్ములు బట్టి, తల్లిదండ్రులు బట్టి, తాతయ్య నాన్నమ్మను బట్టి, అమ్మమ్మను బట్టి. రెండోది ఆత్మ సంబంధమైన వివేకం. ఏ క్షణంలో ఏది మనకు పని చేయాలి ప్రభు కొరకు. 2, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం. ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరైతే గుడారపు అనుభవం కలిగి ఉంటారో. అక్కడ అన్నాడు, యాకోబు సాధువై గుడారములో నివసించే వారు అందరూ కూడా సాధువులుగా ఉంటారు. సాధువు అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు అన్నాడు సాధువు అంటే మన ఇంటికి వస్తుంటారు కదన్నా పెద్ద గడ్డలు వేసుకొని. ఆడు అన్నాడు సాధువు అంటే. ఓరు సాధువు అంటే అది కాదురా. సాధువు అంటే బైబిల్ ఇచ్చేటువంటి ఒక అర్థం చెప్తాను చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా ఈ మాట మనం తెలుసుకుందాం. చూడండి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక కనబడిందా? మీకు కనబడిందా లేదా? మీ ఎదుట మేము సాధువులుగా ఉందా లేదా? అయ్యయ్యో, మొదటి అధ్యాయం చూస్తున్నారు. అందుకే నేను మొదటి అధ్యాయం అంటే మొదటి అధ్యాయంలో వెళ్తాను అంతే. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై. ఇప్పుడు చెప్పండి, సాధువులు అంటే కిందన ఏమైనా రాశారు ఫుట్ నోట్లో? చాలు. ఎలాగా? శిశువులమై ఉంటేమి అంటే యాకోబు గుడారపు అనుభవం మనకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. శిశువు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు చెల్లి ఉంది, బుడ్డోడు ఉన్నాడు, ఎక్కడ ఉంచుతుంది? ఎప్పుడు ఇంట్లో ఉంచుతుందా? శిశువు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? తల్లి ఒడిలో ఉంటాడు. అది ఒడిలో ఉండడం అంటే వాడిని దాచుతుంది.
తల్లి స్తన్యం ఇచ్చినట్టు పాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? గుడారపు అనుభవం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రతి విశ్వాసి మర్మముగా ఉండాలి, ఎక్స్పోజింగ్ నేచరే ఉండకూడదు. అది దాని అర్థం. యాకోబు ఎక్కడైనా పొలంలో ఉన్నాడేటి? పొలం అంటే లోకంలో ఉన్నాడు. ఎప్పుడు ఎలా కనబడతాడు? అందరికీ ఒరి ఈడెవడరా అంటాడు. ఏమండి సాల్మన్ రాజు గారు ఎవరండి, మీకు ఎంతమంది కుమారులు అంటే నాకు 2 కుమారులండి. అదేంటండి ఎప్పుడు చూద్దామన్నా చెప్పండి. పెద్దోడు ఎప్పుడు పొలంలోనే కనబడతాడు, చిన్నోడు ఎప్పుడు గుడారంలోనే ఉంటాడు. గుడారం అంటే ఏంటి? ఇంటిలోనే ఉంటాడు. ఇంట్లో ఉండడం అంటే తల్లి చాటు బిడ్డ కాస్త ఇప్పుడు భార్య చాటు భర్త అయిపోతున్నారు. అర్థమైందా? తల్లి చాటు బిడ్డలు, వారు శిశువులు ఎప్పుడు మర్మముగా ఉంటారు. మొదటిది. రెండోది ఏంటో తెలుసా? గుడారపు అనుభవం ఏం జ్ఞాపకం చేస్తుందంటే సాధువు అని అనటంతోనే బాగా గమనించండి. శిశువు ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు చూడు వాడు ఎప్పుడైనా మాట్లాడడం చూసావా? ఏనా శిశువు తిన్నాడు మాట్లాడతాడు ఎవడైనా? వాడు ఏమంటాడు? ఎప్పుడు మౌనముగా ఉంటాడు, మర్మంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. మీరు బాగా గమనించండి. మీరు ఎప్పుడైనా బిడ్డలు తల్లి ఒళ్ళో పడుకున్నప్పుడు ఎప్పుడైనా చూడండి, వారు కదులుతారు. ఎప్పుడైనా తల్లి దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళో, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవి చిన్నప్పుడు తన తల్లి అక్కడ అలా ప్రక్కలో అలా పడుకుంటాడు. వాడు కదలడు చేయడు, అలాగా ఉంటాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మర్యాద జ్ఞాపకం చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే గుడారపు అనుభవం కలిగిన వారు 3 లక్షణాలు ఉంటాయి. మొదటిది ఏంటో తెలుసా? మర్మము, దాగుదల. అంటే ఏంటంటే తెలుసా? ఎవరికి కనబడడానికి ఇష్టపెట్టుకోరు. అంటే అర్థమేంటో తెలుసా? దాని అర్థం సాధువైన వారు గుడారపు అనుభవం కలిగిన, నేను బోధకుడిని, నేను ప్రార్థనాపరుడిని, నేను ఆరాధికుడిని, నేను వాయిద్యాలు వాయించిన వాడిని, నాకు మించిన వాడు ఎవడు లేడు అనేటట్టు ఎక్స్పోజింగ్ నేచరు ఉండదు వాడి జీవితంలో. చెల్లి, ఈరోజు నువ్వు ప్రార్థన చేసావని నేను ఒకవేళ ఎవరినైనా అడుగుతాను కదా, సాధారణంగా అడుగుతుంటాను కదా. ఎందుకు అడుగుతాను? నిజంగా ఒక విషయం చెప్తాను. నేను అడిగానంటే ఖచ్చితంగా మీ ప్రార్థన చేయడం లేదని అర్థం. ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రార్థన చేస్తారని నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను వాక్యంలో కూడా. వారి స్వభావము, వారి ముఖ లక్షణమును వ్యక్తీకరిస్తుందట. ఏంటడా? నీ ముఖము. ఎందుకో తెలుసా? సీనాయి పర్వతం మీద 40 దినాలు ప్రభుత్వం ఉన్నప్పుడు, దిగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇశ్రాయేలు కొండ మీద కింద ఉన్నవారు ఆయన ముఖమును చూడలేకపోయారు. నిజంగా మీ ముఖాలు అంత తేజరిల్లుతాయి. మీ ముఖములో ఆ ప్రార్థన లక్షణాన్ని చూపిస్తుంది. ఎంత శ్రేష్టమైన మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, యాకోబు జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి 3 విషయాలు. యాకోబు ఎప్పుడు కూడా బయటికి కనబడ్డావు, ఎప్పుడు మర్మముగా ఉంటాడు. నేను ఎందుకయ్యా కనబడాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. అటువంటి బ్రతికాడు. అది మర్మముగా బ్రతకడం అంటే. దేవుని కొరకు మర్మముగా బ్రతకడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకంలో పడిపోవడం కాదు. దేవుని కొరకు మర్మముగా బ్రతకాలి అంటే ఏంటంటే ప్రభువే నీలో కనబడాలి, కానీ నీవు కనబడకూడదు. ప్రభు ఎప్పుడు కనబడతాడు మనలో చెప్తారా? నీవు మాటలు ముందు తగ్గిద్ది దేవుని మాటలు పలికినప్పుడు. ఆవిడ ఎప్పుడు మాట్లాడినా దేవుని మాటలే పలుకుతుందండి. వారింటికి ఎప్పుడు చూడండి, ఎప్పుడు చూద్దామైనా కుటుంబారాధన, పాటలు, వాక్యము, వారి గురించి డిస్కషన్. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఎప్పుడు సోది తప్ప ఇంకేమి ఉండదని. ఇది కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, వారి ఇంటిలోకి వెళ్తే ఇలాగ ఆన్ చేస్తే ఆ సీరియల్ తర్వాత రెండో సీరియల్ తర్వాత మూడో సీరియల్ తర్వాత వీళ్ళు కూతురు అయిపోయిన తర్వాత వాళ్ళు కొడుకు వస్తాడు, ఆ సినిమా చూస్తాడు, సినిమా అయిపోయిన తర్వాత ఏంది ఇది మర్మముగా బ్రతికినట్టు కాదు. రెండవది మౌనముగా ఉంటాడు. మౌనంగా అర్థం ఏంటో తెలుసా? మౌనం అంటే ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని అట్లా కూర్చోవడం కాదు. అది మౌనం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండాలి. ఇష్టానుసారంగా దేవుని ఇంటిలో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మౌన సాధువులు అంటే ఏంటో తెలిసి అక్కంత భక్తి, చెప్పండి అత్త అంటున్నాను, చెప్పండి అక్కంత భక్తి, అక్కంత విశ్వాసం, అక్కంత పవిత్రత, అక్కంత అమ్మో. ఒక్కసారి సేవకుడు గృహ దర్శనానికి వెళ్ళి చూస్తే ఏంటిది, ఇంకా పాస్ట్ గారు ఇంకా మెట్లు ఎక్కమనిపోయి అరుపులు. ఏంటమ్మా ఎవరంటే పాస్ట్ గారు మీకు కొత్త కానీ మాకు కొత్త ఏంటంటే అంటాడు పక్కడు.
భర్త మీద భార్య, భార్య మీద భర్త, తల్లిదండ్రుల మీద పిల్లల మీద. ఓ నాయన. ఓ రోజు ఒక సహోదరి, మన సంఘ బిడ్డే, తన భర్త ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. ప్రేమిన వర్ల చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ, నాన్న మీ ఇల్లు ఎంత డీసెంట్గా ఉందన్నాడు. ఎన్ని గంటలకు వచ్చాడంటే 6 గంటలకు వచ్చాడు. అప్పుడు నేను వాక్యం ధ్యానిస్తున్నాను. నా భార్య అక్కడ బైబిల్ చదువుకుంటుంది, నేను ఇటు బైబిల్ చదువుకుంటున్నాను. 6 గంటలకు వచ్చిన వ్యక్తి మా ఇంటిలో భయంకరమైన రణధనులు, నా ఇంటిలో పిల్లలు. అందుకే నేను బయటకు వచ్చేస్తాను. ఇలాగ ఉంటుంది అనుకోలేదన్నా మా ఇల్లు అన్నాడు ఆయన. పుష్పమ్మ నవ్వుకుంటుంది. 6 గంటలు దాటిన తర్వాత 7 గంటల తర్వాత రండి అన్నది. అంటే అలాగ వస్తే ఎలాగుంటుందో చెప్తానని. అంటే తన తల్లి చూస్తుంది కదా ఎప్పుడు. అంటే ఎవరి ఇంట్లో బాగోతో వారు చెప్పుకోవాలా. ఒకరోజు 6 గంటల 7 గంటలకు వచ్చాడో తెలీదు. వచ్చినండి, మీ ఇల్లు కన్నా మా ఇల్లే బెటర్ అన్నాను. అప్పుడు కాక ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము ఉదయం పూట ఏం చేస్తాం? బైబిల్ వాక్యం ధ్యానిస్తాం. ధ్యానించినప్పుడు ఎలా ఉంటుంది? ప్రేమిన వర్లారా, కుటుంబంలో సాధువైన జీవితం మనము ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోకూడదు. ప్రభా నాలో నువ్వే కనబడాలి. మౌనంగా ఉండాలంటే దేవుని కొరకు ఎప్పుడు అప్పుడు మాట్లాడాలి. ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ ఉండడం నేర్చుకోవాలి. మూడోది ఏం చెప్పాను? మర్యాద కలిగి మనం ఎదుటివారిని ఎదురు చాలా మర్యాదగా గుడారపు అనుభవం ఉన్నటువంటి వారు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. సేవకులతో, దేవుని బిడ్డలతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఈ 3 కూడా మాటలే. మర్మంగా ఉన్నవాడు మాట్లాడు, మౌనంగా ఉన్నాడు ఎక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడతాడు. మర్యాదగా మాట్లాడు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట? గుడారపు అనుభవం ఏం జ్ఞాపకం చేసింది మనకి? 3 విషయాలు చెప్పండి అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా మాట్లాడు. రెండోది, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. మర్యాద అంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. యాకోబు జీవితం అదే జ్ఞాపకం చేస్తుంది. అందుకే యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. 3, ఆత్మ సంబంధమైన వాతావరణం, ఆత్మ సంబంధమైన వివేకం, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం. ఎవరి జీవితాల్లోనైతే ఈ 3 ఉంటాయో అప్పుడు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం వారి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. ఏంటో తెలుసా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన. అట్టి రీతిగా మనందరి ఆత్మ సంబంధమైన కోరికలు దేవుడు సిద్ధింపజేసి మన ఆలోచన ప్రతి ఒక్కటి ఆయన సిద్ధింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం.